ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 121వ కీర్తన 7వ వచనము. యెహోవా నిన్ను కాపాడును. మరి ఇక్కడ 121వ కీర్తనలో మొదటి వచనంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకు అపాయం వస్తుందో, ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తున్నామో, దిక్కుతోచిన స్థితిలో మనం ఉంటున్నామో అప్పుడు దేవుని ఆశ్రయించాలట, ఆయన సహాయంను కోరుకోవాలట. అప్పుడు మాత్రమే ఆయన మన ప్రాణాన్ని కాపాడుతాడు. ఇక్కడ దావీదు చూస్తే సౌలు చేత తరమబడుతున్నాడు. ఎటువంటి తప్పు చేసినవాడు కాదు, కానీ తరమబడుతున్నాడు, మరణ భయం చేత పారిపోతున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన ప్రాణమును కాపాడాడంటే ప్రతి విషయంలో దావీదు దేవుని పట్ల ఏ విధంగా నడుచుకుని ఉండొచ్చండి? దావీదే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఈ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనని, యాత్రా కీర్తనని ఉంటుంది. అంటే తన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో సహాయము మనుషుల యొద్దకెళ్ళి తీసుకోలేదండి. కొన్నిసార్లు మనుషులను ఆశ్రయించాలని చూశాడు, కానీ వారెవరు కూడా సహాయం చేయలేదు. చివరాఖరికి దావీదు కూడా రియలైజ్ అయ్యాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు అని. దేవుని వైపే చేతులెత్తి ప్రార్థిస్తూ వచ్చినాడు, విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు, దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన ప్రాణమును ప్రియమైనదిగా దేవుడు ఎంచుతూ వచ్చినాడు. సౌలు చేతికి చిక్కకుండా ఆయన్ని కాపాడుతూ వచ్చినాడు. మరి మన ప్రాణమును దేవుడు కాపాడాలంటే మనము ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు, ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించగలుగుతున్నామా? దేవుని సహాయంను కోరుకుంటున్నామా? మనుషుల సహాయం వ్యర్థమాట అండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది. మనుషులు ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండరండి. వారి మనసులు మారిపోతూ ఉంటాయి. కానీ మన దేవుడు మార్పు చెందని దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. కాబట్టి మన ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడినప్పుడు మనం ఆయన చేత కాపాడబడతాము. ప్రాణం అంటే ప్రీతి లేకుండా ఎవరైనా ఉంటారండి? ప్రాణం ఉంటేనే ఏమైనా చేయగలుగుతాము కదా. కాబట్టి మన ప్రాణములు కాపాడడానికి దేవుడు ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటాడు. కనిపించడండి, కానీ మనము ఆయనను ప్రజెన్స్ని, ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతాము. ఎప్పుడంటే ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి కలిగి, ఆత్మ సంబంధమైన ఆ కృపావరాల మీదే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీదే మనము దృష్టి నిలిపినప్పుడు దేవుని స్వరాన్ని, దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించేవారుగా ఉంటామని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఆయన మనల్ని కాపాడుతానని ఇట్టి వాగ్దానమును చేస్తుంటుండగా ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.